ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎట్లుంది, పెళ్లి ముహూర్తం తర్వాత సంగతి ముందు శోభనానికి చెప్పు తీసుకొని పెట్టా కొడతారు. రేపు ఏమైనా ప్రభుత్వం తేడా చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రభుత్వానికి మీరు పొలాలు అట్టించారని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కాండ్రించి మొత్తం. దయచేసి బాబు ముందు దాన్ని డెవలప్ చేయండి. ముందు 29 గ్రామాలకు న్యాయం చేకూర్చండి. సంవత్సరం అవుతుంది, కనీసం ఒక కంపెనీ వచ్చి నీకు రాజధానిలో ఒక కుబ్బరికాయ కొట్టించారా? పిచ్చి కంపకి 99 కోట్లు మీరు టెండర్ పెట్టారు. ఎట్టయితే వద్దు, మాకు మీకు దండం పెడతాం. మీ కూటమి ప్రభుత్వానికి దండం బాబు. 2029కి నేను నమ్మకం లేదు మాకు. ఇప్పుడే మాకు చంద్రబాబు నాయుడు పోయింది. నారాయణ మాట ఒక్క మాట నిజం లేదు. ఉదయం ఒక మాట అంటాడు, సాయంత్రం ఒక మాట. ఇక పవన్ కళ్యాణ్ గారు మీరు పార్లమెంట్లో పెట్టి గెజెట్ ఎందుకు చెప్పలేకపోతున్నా కూటమి ప్రభుత్వం తరఫున? అసలు ఒకటి గుర్తుంచుకోండి, మీరు మమ్మల్ని అడిగేది స్వచ్ఛందంగా మేమే మీకు ఇస్తామని చెప్పి మేమందరం మేము రావాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎట్టా ఇదేడో మీరు కనుక తేడా చెప్తే లోపల పోతే ఒక్క పని లేదు, ఏమీ లేదు. రామారావు గారు కేవలం స్థాపించిన ఆ పార్టీ కాబట్టి మహానుభావుడు, ఆయన గురించి చేయడం తప్పితే జనాలు పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు ఎంత పడదోషి చేశారో మిమ్మల్ని కూడా కుక్కలు కొట్టినట్టు కొడతారు. జై అమరావతి. మాది పెద్దపరివి గ్రామం. నేను రైతునే, పెద్దపరివి రైతునే. అయితే ఇక్కడ ఒక విషయం, గత ప్రభుత్వం అప్పుడు మేము కూడా 4 సంవత్సరాలు మేము కూడా గట్టిగా రాజధాని మెయిన్ మా ఊరే ఆయుపట్టు 29 గ్రామాలకు ఒక మాట చెప్పాలంటే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు అవతల పొలాలు వాళ్ళ అవతల ఇచ్చిన పొలాలను ముందు డెవలప్ చేసుకుని రావాలిగా. డెవలప్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తే మనం ఇయటానికి రైతులు పూర్తి సహకారం ముందు 2029 నాటికి మా మొత్తం మేము ఇస్తామని చెప్పి మేము ముందు ఉంటాం. అంతేగాని గబక్కన ఇది చేయకుండా ఇక్కడ ఇది చేస్తాం ముందుగానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎట్లుందంటే జనం అనుకునే మాట, నేను జనం మాట, పబ్లిక్ ఎట్లుందంటే పెళ్లి ముహూర్తం తర్వాత సంగతి ముందు శోభనానికి ఏర్పాటు చేయండి అన్నట్టుగా ఉంది. ముందు అక్కడ పొలాలు పెట్టాడు, ముందు మిగతంగా 40,000 ఎకరాలు కావాలని చెప్పి అంటున్నాడు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు నారాయణ 1250 ప్యాకేజీ అన్నాడు. నారాయణ స్కూల్ పెట్టినప్పుడు పిల్లల దగ్గర ఎంత ఫీజు వసూలు చేస్తున్నాడు, ఇప్పుడు ఎంత ఫీజు వసూలు చేస్తాడు? 10 సంవత్సరాల క్రితం నువ్వు 1250 సేమ్ రేటు, అదే రేటు ఇస్తావా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ పత్తి కింటా వచ్చేసరికి 6,000, మినుములు వచ్చేసరికి 6,000. అప్పుడు అదే రేటు, ఇప్పుడు ఇదే రేటు. ఇప్పుడు బ్యాంకు, ఇప్పుడు చిన్న ఉదాహరణ, రైతు సోదరులు రైతులు మొత్తం మీరు మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్ 50 లక్షలు ఉంది. ఇవాళ బ్యాంకుకి వెళ్ళు 1,00,000 లేకపోతే 2 లక్షలు అంతకాడికి ఇట్లా. మరి ప్రభుత్వాలు కలగ చేసుకొని 50 లక్షలు వాల్యుయేషన్ వేసినప్పుడు 30 లక్షలు ఎందుకు ఇట్లా? మీరు రైతులు మేము రైతులు కాపాడుతాం, రైతు సంగతి, రైతే దేశాన్ని నేను మీరు చెబుతారంటే మాట్లాడే మీరు చెప్పేది, మీరు మాట్లాడే చెప్పేది రైతుకు దేశం అయినా, రైతు అంటేనే దేశానికి ఎన్నుముగా అని మీరే అంటున్నారు. అంటే గవర్నమెంట్ వాల్యుయేషన్ అయింది 50 లక్షలు. ఒక చిన్న డాబా కడితే దానికేమైనా ₹1 కోటి శాంక్షన్ చేస్తుంటారు. పొలం పెట్టుకొని మీరు 2 లక్షలు ఇస్తారు గవర్నమెంట్ చేత. గవర్నమెంట్ బ్యాంకులు 2 లక్షలు మీరు ఇప్పించేది ఏం? దాని మీద జీవో తీస్తారు పార్లమెంట్లో. మీరు ఎందుకు అడరు రైతు గురించి? అంటే 1250, అంటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళకి 1250 అదే ప్యాకేజీ మాకు ఇస్తారా? అంటే మీరు మమ్మల్ని వద్దరుతున్నారా? మీరు మమ్మల్ని ప్రజాస్వామ్యంలో రైతులుగానే గుర్తిస్తున్నారా? ప్రతిదానికి ప్రతి ఒక్క విషయంలో రైతు గుల్లైపోవడం మీ దెబ్బకే. విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ రైతులు ఇప్పుడు అడుక్కు తెంగుతున్నారు. నెల్లూరులో ఇచ్చారు రైతులు, ఇప్పుడు కూలి పని చేసుకున్న భిక్షాటన చేస్తున్నారు. అంటే ఇంకా అమరావతి రైతులు మేము కూడా భిక్షాటన చేయాలా? ఇప్పుడు కనుక మేము కనుక ఇస్తే రేపు కనుక మొన్న అమరావతి రైతులు ఇక్కడ మన యాత్ర తిరుమల యాత్ర పోయినప్పుడు ఎంత గౌరవించారో, ఇప్పుడు మేము మీకు పొలాలు ఇచ్చి గవర్నమెంట్కి పొలాలు ఇచ్చి ఇప్పుడు జనాల్లో పోతే చెప్పు తీసుకొని పెట్టా కొడతారు. రేపు ఏమైనా ప్రభుత్వం తేడా చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం. మీరెందుకు ఇచ్చారో దొంగ నాకోళ్ళ 5 సంవత్సరాలు మీరు ఉండారుగా, పక్కన మీరు ధర్నా చేశారుగా. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రభుత్వానికి మీరు పొలాలు అట్టించారని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కాండ్రించి మొత్తారు ప్రజలందరూ. దయచేసి బాబు ముందు దాన్ని డెవలప్ చేయండి. ముందు 29 గ్రామాలకు న్యాయం చేకూర్చండి. ముందు అక్కడ పరిశ్రమలు తీసుకురండి. మీరు పరిశ్రమలు తీసుకొస్తే ముందు అయ్యా బాబు గారు మేము అందరూ వచ్చి ఇస్తామయ్యా అనాలి. అసలు బీజేపీ ఎందుకు స్పందించట్లా? పొలాలు ఇవ్వాలని అలాగా వాళ్ళ చేత ఎందుకు అనిపించలేకపోతున్నారు? జనసేన ఎందుకు ఇప్పుడు పొత్తేగా, మరి జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లా? ఇప్పుడు 20 ఏళ్ళు మేము ఉంటున్నాం అని చెప్పి పవన్ అంటున్నాడు. మీరు పొలాలు అబ్బా గట్టిగా ఇయ్యండి అని చెప్పి పవన్ చేత ఎందుకు అనిపించలేకపోతున్నారు? దాన్ని గెజెట్ ఎందుకు చేయలేకపోతున్నారు? మొన్న 400 కోట్లు 500 కోట్లు మోడీ వచ్చినప్పుడు ఖర్చు పెట్టారు. మరి కనీసం అప్పుడు వచ్చారు అని చెప్పి ఏమయ్యా మేము కూటమి ప్రభుత్వం
మేము కూటమి ప్రభుత్వం మేము ఇది చేస్తున్నాం, గెజెట్ ఇక్కడే ఇక అమరావతి ఇక్కడే ఉంచుదాం, గెజెట్ ఇక్కడే చేస్తాం, ప్రధానమంత్రి దీని తరపున ఒక 5,000 కోట్లు ఇస్తున్నా అని చెప్పి ఎందుకని పిల్లప్పుడు మోడీ చేత అంటే ఇంక పోగొడతలో ఏది నేను అక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు చూసి తెలిస్తే అట్లా నేను నేర్చుకున్నా అని చెప్పి ఈయన మోడీ గారు అంటాడు. మోడీ నాడు చంద్రబాబు గారు నేను మోడీ నుంచి చక్కగా నేను ఇది నేర్చుకున్నా అని చెప్పి ఒకళ్ళొకళ్ళు పొగడతలు సరిపోతున్నాయి కదా మీకు. మీరు చేసేది ఏంది? ఎప్పుడైనా చూడు పేపర్లో 2 పేపర్లు మాత్రం జ్యోతి ఈనాడులో మాత్రం ఇదిగో 100 పరిశ్రమలు వస్తున్నాయి అంటారు. ఒకరోజు 150 పరిశ్రమలు వస్తున్నారు. సంవత్సరం అవుతుంది, కనీసం ఒక కంపెనీ వచ్చి నీకు రాజధానిలో ఒక కొబ్బరికాయ కొట్టించారా? 99 పెట్టా పిచ్చి కంపకి 99 కోట్లు మీరు టెండర్ పెట్టారు. ఎందుకు? పరిశ్రమలు వస్తాయి. అయ్యా ఈ 100 ఎకరం నీ ఎరా నువ్వు ఈ కంప ఇవన్నీ నువ్వు చూసుకోమని చెప్పి నువ్వు అనొచ్చుగా. 99 కోట్లు ఎవరు పెట్టారు? పిచ్చి కొంప తీయడానికి మీరు 99 కోట్లు పెట్టారా బాబు గారు? నీకు ఇచ్చే సలహాలు పక్కన సలహాలు నారాయాలంటే సలహా ఇచ్చేస్తుంటారు. అంటే నువ్వు అదే 10 సంవత్సరాల ప్యాకేజీ మేము తలంచుకొని మీకు ఇవ్వాలి రైతులు. ఎట్టయితే వద్దు, మాకు మీకు దండం పెడతాం, మీ కూటమి ప్రభుత్వానికి దండం బాబు. రేపు 2029 ఏం జరుగుతుందో నువ్వు వస్తావు. 75 సంవత్సరాలు 7,366 రోగాలు ఉండే ఒక్కొక్కరికి జనాలకి. రేపు ఎవడుంటాడు ఎవడు పోతాడు చెప్పలేము. 2029కి నేను నమ్మకం లేదు మాకు. ఇప్పుడే మాకు చంద్రబాబు నాయుడు అంటే పోయింది. రాజధాని ప్రాంతంలో కరెంటు పోవటం అయింది రోజు. ఇప్పుడు 3 సార్లు అయింది పరిలో. ఇప్పుడు రోజు ప్రతిరోజు కరెంటు పోతుంది. ఏ కరెంటు కూడా అంటే ఎంత ఎలర్ట్గా చేయాలి అంటే కరెంటు కూడా నువ్వు చేయలేకపోతున్నావు. 29 గ్రామాల ముందు అవన్నీ వాళ్ళేమో 50,000 ఎకరం ముందు డెవలప్ చేయి. అప్పుడు 2028కి మేము ఉరుకుతా వస్తాం. పరి వాళ్ళు మొత్తం ఎగేసుకుంటా ఉరుకుతా వచ్చి బాబు మాది కూడా తీసుకోమని చెప్పి. అప్పటి వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మేమేమి అనట్లా. ముందు 4 పరిశ్రమలు తీసురా, కొబ్బరికాయ కొట్టి నువ్వు కొబ్బరికాయ కొట్టి అప్పుడు వచ్చి మేము డైరెక్ట్గా మేము బాబు గారు మీకు ఇది చేస్తా ఉంటాం. నారాయణ మాటలు ఒక్క మాట నిజం లేదు. ఉదయం ఒక మాట అంటాడు, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట. అది సార్ గెజెట్ ఏది? అదే నేను చెప్పింది. గెజెట్ తీసుకొస్తాను. నువ్వు పార్లమెంట్లో గెజెట్ ఎందుకు పెట్టలేకపోయా? లేగితే అమిత్ షా మోదీతో మాట్లాడుతున్నావు ఒక రోజు, నువ్వు గెజెట్ ఎందుకు చేయలేకపోతున్నావు? ఏమండి అదే మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడు నిన్న 4 రోజుల నాడు కూడా అదే మాట్లాడినాడు. ఎక్కడ జగన్ వచ్చేది అంటున్నాడు. జగన్ వచ్చేది ఆ మాట అన్నప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మీరు పార్లమెంట్లో పెట్టి గెజెట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం తరఫున? రేపు 2028కి మీరు ఎలక్షన్లకు వచ్చినా బాబు మేము చెప్పాం, బాబు మా మాట లేదు, లేకపోతే కళ్యాణ్ మా మాట లేదు, లోకేష్ మా మాట, ఇవన్నీ మాట్లాడి చెల్లదు. బీజేపీకి బాధ్యత ఉంది, జనసేనకి బాధ్యత ఉంది, తెలుగుదేశానికి బాధ్యత ఉంది. ఈ మూడిటికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉందో జనసేనకి అంతే ఉంది. జనసేనకి ఎంత ఉందో బీజేపీకి అంత ఉంది. మీరు చేస్తే పర్ఫెక్ట్గా చేస్తేనే 2029 నాటికి ఎక్కుతారు. లేకపోతే ఓం నమ శివాయ అంట కూర్చొని హరే రామ హరే కృష్ణ అంట ఇంకా ఇంటికాడ చిడతలు వాయించుకోవటమే. ఎందుకంటే మీరు పొద్దుగులు రావద్దు, పొలాలకి ఇబ్బంది పెట్టద్దు. ఏది ఇంతవరకు ఏది ఏమండి ఎకరం ఇచ్చినట్టుకి 30,000 రూపాయలు అయింది. ఏమి లేని భుక్తి కోసం నెలకు 5,000 కాసం, సంవత్సరానికి 60,000 అయింది. ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఇప్పుడు ఇచ్చారన్నారు. మా ఊరు వాళ్ళు 800 ఎకరాలు ఇచ్చారు. అదే తుళ్ళూరు, శాఖమూరు, అయినలు సర్వే నెంబర్లో. ఇంతవరకు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇంతవరకు ఇదిగాల. వాళ్ళ ఎందుకు పరువు మా ఊరు చేత చెప్పిండి పనులు ఇచ్చిన చేత మీరు మాకు న్యాయం గురించి చెప్పమనండి. ఒక ఆడ కూతురు పాప రెడ్లమ్మాయి, తండ్రి చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. ఆ అమ్మాయి ఇప్పుడు పిచ్చి కుక్క తిరుగుతుంది పాపం సిఆర్డీ ఆఫీస్కి విజయవాడ. మీరు రైతులు బాగా కోరుకునే వాళ్ళైతే భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? 29 గ్రామాలు మీకు పొలాలు ఇచ్చారు. ముందు వాటిని మీరు ఎలబుచ్చండి చక్కగా. ఆ తర్వాత ఎందుకు మేము వచ్చి మేమే బాబు నమస్కారం బాబు కూటమి ప్రభుత్వానికి మేము మీకు ఇస్తామని చెప్పి దాసోహం అంటాం. టీడీపీ ఒక నిమిషం, నేను సభ్యత కార్డు 2001 కాంచి నా సభ్యత కార్డులు మొత్తం నా ఇంట్లో ఉండే, నేను తీసుకొచ్చి చూపిస్తా. గాడిపట్టి భానుప్రసాద్, పెదపరిమి, సన్నా వెంకటపతిరావు. 2001 కాంచి నా సభ్యత ఏది ఊహొచ్చిన కాంచి. ఇక్కడ పెదపరిమి గ్రామంలో వైసీపీ అనేది లేదు, మొత్తం రైతువారి
రైతు వారే మమ్మల్ని మేము ఇబ్బంది పెడితే మేము ఊరుకుంటామండి. టీడీపీ మీద ఉంది. ఇప్పుడు మా మీద అభిమానం ఉన్నప్పుడు ఆయన పర్ఫెక్ట్ చేయాలి. ఆయన మీద మేము ఉన్నప్పుడు మా పొలాలు మేము పోగొట్టుకోం. మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు తన భూములు అయ్యి ఒకసారి ఎమ్మెల్యే పాపం శ్రావణ్ కుమార్ గారు వచ్చారు, ఆర్డీఓ వీళ్ళందరూ వచ్చారు. సార్ ఇది పరిస్థితి అని చెప్పాను. ముందు గెజెట్ పెట్టండి పార్లమెంట్లో. ఏది మొత్తం మీరు స్వచ్ఛందంగా మీరు ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. మాకు ప్యాకేజీ ఇవన్నీ వద్దు, ముందు అవి డెవలప్ చేయండి. దాన్ని డెవలప్ చేసి గెజెట్ తీసుకురండి. ప్రధానమంత్రి మీరు పార్లమెంట్లో పెట్టించి షాన్ అడిగి మొత్తం గెజెట్ చెప్పింది. అప్పుడు మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాం. ఏది ఆ 29 గ్రామాలకి న్యాయం చేకూర్చి ఓకే క్లీన్ అండ్ గ్రీన్ 30% అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా లేదు 30 కాదు 60% అయిపోయింది అనుకోండి, ఇటోళ్ళు లెక్కపడతారు. నువ్వు మమ్మల్ని అడగాల్సిన పని లేదు. అసలు ఒకటి గుర్తుంచుకోండి, మీరు మమ్మల్ని అడిగేది ఏంది? స్వచ్ఛందంగా మేమే మీకు ఇస్తామని చెప్పి మేమందరం మేము రావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి అరే అబ్బాయి నువ్వు వచ్చి 1 కోటి రూపాయలు అబ్బాయి లేదా 1 లక్ష రూపాయలు అడుగుతున్నాడా? ఇప్పుడు మీ ప్రభుత్వం మీరు మమ్మల్ని అడిగే పని లేదు, మేము వచ్చి మీకు ఇస్తాం స్వచ్ఛందంగా. అందుకని మమ్మల్ని ఎప్పట్లో ఇబ్బంది పెడతారా మీరు? ఇది కరెక్ట్ కాదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎట్టా ఇదేయడో మీరు కనుక తేడా చేస్తే అంతగాడికి అబ్బాస్ పాలు అవుతారు, గుర్తుపెట్టుకోండి. సంవత్సరం నుంచి రోజు పేపర్లో ఈనాడు పేపర్, జ్యోతి పేపర్ ఇదే బాబు చెప్పేది చెవట్లా. ఇదిగో ఇవాళ 150 వస్తున్నాయి అంటారు. ఏదంటే ఇప్పుడు సినిమా ఒకటి బాహుబలి కనుక రాజమౌళి చూపించాడు చూడు, సీఎం అట్లా ఇదిగో అది అక్కడ వస్తుంది, ఇదిగో అదిగో పులి ఇదిగో గిల్లనట్టుగా ఉంది. ఏది మరి శంకుస్థాపన చేయాలిగా? ఎక్కడ శంకుస్థాపన చేశారు మీరు చెప్పండి సార్. ఒకళ్ళన్నా ఇప్పుడు సంవత్సరం అవుతుంది రాగానే ఇది సంపద సృష్టిస్తానని బాబు గారు ఇచ్చాపురం కానీ హిందూపురం దాకా తొడతడి చెప్పాడు. రావడం ఒకరితో పని లేదు, అసలు పేదలకు ఇది అని చెప్పి అన్నాడు. ఈ సంవత్సరంలో కనీసం ఒక కంపెనీ కనీసం వాడు బస తరకం క్యాన్సర్ హాస్పిటల్ అన్నాడుగా, కనీసం వాళ్ళ సొంతాన వచ్చి కొబ్బరికాయ కొట్టారు అక్కడ. క్యాన్సర్ హాస్పిటల్ కనుక కొట్టాలిగా, ఏది మరి దానికి కూడా కొట్టలేదుగా. మరి ఇంకా సంస్థలు ఏది గూగుల్ అన్నాడు, ఇంకోటి టాటా అన్నాడు, ఎక్కడ మరి అమెజాన్ కంపెనీ ఏది ఇంతవరకు వచ్చినాయా? ఒక్కల శాతం 2 కొట్టియాలి కదండి. ఇక్కడ ప్లాట్లు ఏమండి, ఇది బాను ఇది పొల్లయ్య ఎల్లయ్య అని పేర్లు అయితే కాగితం మీద ఇచ్చారు. ఇప్పుడు ఈ గీతలు గీసి ఇదిగో అబ్బాయి ఈ ప్లాట్ నీదిరా తీసుకో. ఇంతవరకు బ్యాంకు వాడు చూసుకోండి, బ్యాంకు వాడు పోతే లోన్లు లేవు. ఇది గీసుకోవడానికి నెలకు గీసుకోవడం పనికి వచ్చింది అని చెప్పి వాడు బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంది అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇనాములు అయితే నీకు ఎట్టేస్తాడు. అదే కదా చెప్పేది. ఎవరు ప్లాట్లు వాడికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేస్తే ఈ బాధ ఉండదు. ఇప్పుడు చేయలేదు కాబట్టి వాడు ఏ ఇనామేగా అంటారు. గవర్నమెంట్ అయితే ప్రభుత్వ భూములు అంటే అని చెప్పు. అదే కదా మరి ప్రభుత్వం ఎప్పుడు మీరు మీది కాదుగా, నువ్వే చెప్పావుగా ప్రభుత్వానికి ఇచ్చా అన్నావు, అది ప్రభుత్వ భూములు. మరి నీకు ఏమని చెప్పి ప్రభుత్వం మాకేం చెప్పలేదే. ఇదే మాట అంటాడు బ్యాంక్ తప్పే ఉంది. మరి దానికి గెజెట్ తీసుకురావాలి, దాని తగ్గట్టుగా నువ్వు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఇదిగో ప్లాట్ ఆఫ్ బెంచ్ చూపించాలి. చూపించకుండా నువ్వు ఇదిగో 3 నెలల్లో చేస్తున్నావు 6 నెలలు చేస్తున్నావు అట్లా ఎట్లా ఏది పద్ధతి ఏం పద్ధతి? ఇప్పుడు వాదం దాదాపు ఈ రోడ్డు తుళ్ళూరు పని రోడ్డు పక్క మాత్రం జనాలు అవపడుతుంటారు. అంట లోపల పోతే ఒక్క పని లేదు, ఏమీ లేదు. ఇంకొక 3 సంవత్సరాల్లో చూసి లేదు పోయి చూసేద్దాం పదండి. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ నా దగ్గరకు వచ్చారుగా, మీరు చూడండి, మీరు పోయి చూడండి. తెలుగుదేశం ఉగ్రవాదులు, నేను ఒక ఉగ్రవాది. ఎన్టీ రామారావు నాకు 53 సంవత్సరాలు. చెబుతున్నా, నేను తెలుగుదేశం దానిలో ఫస్ట్ పడి వీళ్ళందరూ తెలుసు, వీళ్ళు మొత్తానికి తెలుసు. ఎన్టీఆర్ పిచ్చోడు అంటారు. ఏది రామారావు గారు కేవలం స్థాపించిన ఆ పార్టీ కాబట్టి మహానుభావుడు, ఆయన గురించి చేయటం తప్పితే లేకపోతే ఓం నమ శివాయ. లేకపోతే ఏందండి రైతుల దారుణం. 400 మంది చచ్చిపోయారు. ఇక్కడ పరివాళ్ళు ఎన్ని కేసులు పెట్టారు? ఇంతవరకు ఆ కేసులు తీసేశారా? దాదాపు పిచ్చిందని తగ్గితే ఆ రోజా మీద ఆ మీద వాళ్ళ మీద మొత్తం ఈ కేసులు మొత్తం ఉండవలసింది. ఎన్ని కేసులు మొత్తం మా మీద పెట్టారు. ఇంతవరకు ఆ కేసులు పోయినాయా? లేదు. తిరగటమే ఇంకే అంత అవసరం ఎందుకు మాకు? రేపు ఇంకోటి కూడా వస్తాడండి. రేపు వచ్చి అలా ఎక్కడెక్కడ వాళ్ళకి మొత్తం ఒక 6 ఎకరం 30 సెంట్లు ఇది ప్రభుత్వ భూమి అంటాడు. దానికి మేము చేయగా అప్పుడు మేము చేసేది ఏమైనా ఉందా?
మేము చేసేది ఏమైనా ఉందా? రేపు ఇంకోడే వస్తాడు, నీ పొట్టాడు వస్తాడు సైకో వచ్చి అబ్బాయి ఇది పేదలకి ఇదిగో తలా 30 సెంట్లు తలా ఎకరం తలా ఎకరం తీసుకోమని చెప్పి ఎవడికి ఇష్టం వచ్చి మొత్తం పంచుతాడు. అప్పుడు మేము ఇచ్చిన మేమేమాలి? ఈ సంగతి మాట్లాడరా? కూటమి ప్రభుత్వం ఇది మీరు మాట్లాడరా? ఇది అంతా కాదండి. మోడీ గారికి షా గారికి కూటమి ప్రభుత్వం ఒకటే చెబుతున్నా, దాదాపు ఇన్ని ఈడీ కేసులు వచ్చి 12 సంవత్సరాల నుంచి బయట తిప్పుతున్నారు. అసలుకి మీరు భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి? భారతీయ జనతా పార్టీ అంటే ఏంది? నెంబర్ 1 నిప్పు కనుక అంటున్నారుగా. అవినీతి పరుని ఇన్నాళ్ళ నుంచి మీరు జైల్లో పెట్టి ఇది చేస్తున్నారు. అతను కొమ్ముగా కాపు కాస్తారు, మళ్ళీ ఇలా కాపుగా ఇది చేస్తాండ్రి. మీరు ఎట్ట కరెక్ట్ కూటమి ప్రభుత్వం? వాళ్ళేం చేసి కాదు, మాబుట్టి రైతుల మీద పడతారు కాద్యానికి కూద్యానికి. అదే ఈ మాట అంటే ఈయన ముందు ఈయన మన క్యాంటీన్ ఈయన ముందు జైలు వేయండి అని చెప్పి ఎవడు పట్టిన ఇదేగా. అటు వచ్చినా అట్నే ఇబ్బంది పెడుతున్నారు, ఇటు వచ్చినా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్టా? లోకేష్ ఇంతవరకు అతను కాంప్లిమెంట్ ఏం మాట్లాడలేదు కంటే. ఇప్పుడు నారాయణ చంద్రబాబు నాయుడే లోకేష్ దీని గురించి మాట్లాడినప్పుడు అతని గురించి మనం మాట్లాడకూడదు. అతను మన పొలాల గురించి కామెంట్ చేయనప్పుడు అతని గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు నాకు తెలియదు అబ్బాయి దాని గురించి అతను నారాయణను సీఎం గారు పట్టించుకుంటున్నారంటే దానికి మనం ఏం మాట్లాడతాం? మాట్లాడలేముగా. అతన్ని మనం అనకూడదు. ఇప్పుడు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ అంటావా? నేను 30 సంవత్సరాలు అన్నాడు పవన్, రేపు అడుగుతాం బీజేపీని అడుగుతాం. ఏమా నువ్వు అన్నావు కదా, మరి పొలాల సంగతి కూడా మాట్లాడాలిగా. 50,000 ఎకరాలు సరే మేము ఇవ్వాలి, గెజెట్ చేపిస్తున్నాం ప్రధానమంత్రి చేత, పార్లమెంట్లో మేము చేపిస్తున్నాం, కంపల్సరీ మీరు భయపడాలని పని లేదని చెప్పి ఇటు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు వీళ్ళతో పాటు నారాయణతో పాటు సీఎంతో పాటు ఉండాలిగా. వీళ్ళు ఎందుకు మాట్లాడట్లా? వీళ్ళు మెలకుండా వెనక్కి కూర్చొని మెలకుండా ఎర్రనట్టుగా ఉంటే రేపు 28లోకి వచ్చి మేము బాబుతో చెప్పాము నారాయణతో చెప్పాము వద్దు అంటున్నా కూడా వాళ్ళు వెళ్ళలేదు మా మాట అంటే ఊరుకోరు జనాలు పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు ఎంత పడదోసి చేశారో మిమ్మల్ని కూడా కుక్కలు కొట్టినట్టు కొడతారు. కుక్కలు కొట్టినట్టు కొట్టం కాదు, ఓటుతో. మళ్ళీ గబాలు ఏరో అపార్థం చేసుకునే వాళ్ళు మహారాజా. ఏరో ఉద్దేశం అలా అనుకోబాకండి, ఓట్లతో కొడతారు. వాళ్ళు చూసుకోవాలి సార్, మేం కాదుగా. చంద్రబాబు నాయుడు చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ చూసుకోవాలి, బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చూసుకోవాలి. అంతేగాని మేము మా రైతులు మేము ఓన్లీ ముందు అది డెవలప్మెంట్ చేసి రండి, ముందు 4-5 పరిశ్రమలు తీసుకురండి. 70% చేయండి, ఫుల్ వద్దు. ఒక 70% చేసరికి మాకే అసలు ఎక్కడెక్కడ మొత్తం వచ్చి ఆయా ఇస్తావా అని చెప్పి మేము ఉరుకుతా వస్తాం. మీరు మమ్మల్ని అడగకూడదు, ఎప్పుడైనా రైతును అడగకూడదు. రైతును ఇబ్బంది పెట్టినాడు చరిత్రలో భూస్థాపితమైన వాళ్ళు తప్పితే ఎక్కడైనా చరిత్ర చూసుకోండి. రైతుని ఇబ్బంది పెడితే పోయేది మీరే.